హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్. సో ఈరోజు వీడియోలో మనం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎస్డిఎల్సి యొక్క డిగ్రీ చదివే స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్ టైం టేబుల్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ కావడం జరిగింది. సో మరి ఎగ్జామ్ టైం టేబుల్ ఏ రకంగా చూస్తాము, సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి విషయం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తాం. దాంతోపాటుగా ఇక పీజీ చదివే స్టూడెంట్స్ కావచ్చు, బిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి, ఇతరతర గ్రూపులు చదివే స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్స్ మరి ఎప్పుడు ఉంటాయి, ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయొచ్చు అనేటువంటి విషయాలు కూడా మన యొక్క వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో ముందుగా మనం గూగుల్ని ఓపెన్ చేద్దాం. సో గూగుల్ని ఓపెన్ చేసిన తర్వాత KUSDLC అని చెప్పేసి టైప్ చేయండి. చేయగానే మనకి రకంగా ఇంటర్ఫేస్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు SDLC కాకతీయ యూనివర్సిటీ అనేటువంటి లింక్ అయితే కనిపిస్తుందో దీనిపైన మీరు క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో కాస్త మీరు కిందికి స్క్రోల్ చేయండి. మన SDLC వెబ్సైట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లింక్ ఇది SDLCKU.co.in ఇది వెబ్సైటు. అంటే రెగ్యులర్గా చదివే స్టూడెంట్స్కి వెబ్సైట్ వేరే రకంగా ఉంటుంది. ఓపెన్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో, డిగ్రీ పీజీలు చేస్తున్నారో వెబ్సైట్ దీని యొక్క URL అనేటువంటిది వేరుగా ఉంటుంది. సో దీన్ని కాస్త కిందికి మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో టైం టేబుల్స్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టైం టేబుల్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ 3 ఆప్షన్స్ మనకు టైం టేబుల్ అయితే రిలీజ్ అయిందో దీనికి సంబంధించినటువంటి 3 ఆప్షన్స్. ఇక్కడ మొదటగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ది, తర్వాత సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ది, తర్వాత ఫస్ట్ ఇయర్. ఇది రెగ్యులర్గా మరియు సప్లీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికి కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో మీరు ఇక్కడ ఏదైనా ఒక దానిపైన మీరు క్లిక్ చేస్తే, అంటే మీరు ఏ సంవత్సరంలో ఉన్నారో ఆ సంవత్సరం దానిపైన క్లిక్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా లింక్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇయర్ పైన క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఈ రకంగా PDF ఫైల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది మనకు. సో ఇది ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇది ఫైనల్ ఇయర్, నేను ఫస్ట్ ఇయర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ రకంగా మనకు PDF ఫైల్ అనేటువంటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్, BA, బీకామ్, BSc, BBA కోర్స్ సంబంధించిన ఎగ్జామ్స్ మనకు టైం అనేటువంటిది 2 నుంచి 5 వరకు ఎగ్జామ్ యొక్క టైమింగ్స్ 2 to 5. సో ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 13/6/2024 రోజు కామన్ పేపర్, కామన్ కోర్స్ ఎవరైతే ఉన్నదో కామన్ కోర్స్ వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్, అంటే డిగ్రీ చదివే ప్రతి స్టూడెంట్కి కూడా, ఫస్ట్ ఇయర్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా ఫస్ట్ పేపర్ ఏముంటుంది మనకు ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది. సో అదే రకంగా నెక్స్ట్ 18వ తారీఖు సెకండ్ లాంగ్వేజ్ ఎవరైతే సబ్జెక్టులు తీసుకున్నారో వాళ్ళకు 18వ తారీఖు రోజు, అదే రకంగా 20వ తారీఖు, 25వ తారీఖు, ఈ రకంగా టైం టేబుల్ అనేటువంటిది మనకు డిస్ప్లే కావడం జరిగింది. సో ఇక్కడ 20వ తారీఖు నుంచి కనుక చూస్తే ఇక్కడ డిఫరెంట్ గ్రూపుల స్టూడెంట్స్ వాళ్ళని బట్టి మీ యొక్క సబ్జెక్ట్స్ అనేటువంటివి పక్కన డిస్ప్లే కావడం జరుగుతుంది మీకు. సో BA అయితే కనుక పొలిటికల్ సైన్స్, బీకామ్ జనరల్ అయితే బిజినెస్ ఎకనామిక్స్, బీకామ్ కంప్యూటర్ అయితే ఇంట్రడక్షన్ ఆఫ్ సిస్టమ్స్, అదే రకంగా BSc అయితే కనుక మ్యాథమెటిక్స్, BBA అయితే కనుక బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఈ రకంగా మీ గ్రూప్కు సంబంధించినటువంటి పేపర్ అనేటువంటిది మీరు చూసుకొని ఎగ్జామ్కు అటెండ్ కావాల్సి వస్తుంది. సో అదే రకంగా సేమ్ మనకి ఇక్కడ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తే కనుక సో మీకు సంబంధించినటువంటి PDF ఫైల్ అనేటువంటిది కూడా మీకు ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ది కనుక చూస్తే, సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి 9 to 12 ఉంది ఎగ్జామ్. సేమ్ 13/6/2024 రోజు స్టార్ట్ అవుతుంది. సో మీకు సంబంధించినటువంటి ఈ యొక్క PDF ఫైల్లో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. సో మీకు ఇలా వెబ్సైట్లోకి వెళ్ళైనా మీరు మీకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటిది ఒకటి ఉంది మన ఛానల్కి సంబంధించినటువంటిది. మీరు ఆ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా మీ యొక్క PDF ఫైల్ను మీరు ఎగ్జామ్ టైం టేబుల్ షెడ్యూల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రకంగా మరేమైనా అప్డేట్స్ ఉంటే కనుక నేను టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా అక్కడ పోస్ట్ చేస్తాను కాబట్టి తొందరగా మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. సో ఈ రకంగా ఫస్ట్ ఇయర్కు, సెకండ్ ఇయర్ది, తర్వాత ఫైనల్ ఇయర్ది 3 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఇది యూజీకి సంబంధించినటువంటి అప్డేట్. దాంతోపాటుగా ఏదైతే మనము పీజీ తర్వాత BLICలు, MLICలు ఎవరైతే కోర్సెస్ చేస్తున్నారో సో మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఈ యొక్క డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే దాదాపు మనకు ఎప్పుడైపోతున్నాయి 3వ
తారీఖు 7 నెలల వరకు అయిపోతున్నాయి. సో అప్పట్లోపు లేదా ఆలోపే మీకు కూడా ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో అది మరి యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ రాగానే మరలా నేను అప్డేట్ ఇస్తాను. మీరు కనుక ఛానల్లో మొదటిసారి వచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విషయాలు మీకు యూజ్ అవుతాయి అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ ముందుగానే నా నుంచి మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్డిఎల్సికి సంబంధించిన, డిగ్రీకి సంబంధించిన లేదా సబ్జెక్ట్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అక్కడ నుంచి నాకు అడగండి, నేను మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే వర్స్, ఇది ఈరోజు టాపిక్. యూజీ ఎస్డిఎల్సి చదివేటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేటువంటి రిలీజ్ కావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు టైం టేబుల్ చూసుకొని ఎగ్జామ్స్ బాగా రాయండి. సో మరి ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా పాస్ కావాలి, ఈజీగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయా, లాజిక్గా ఎలా చదవాలి, తర్వాత హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, ఇలాంటి మరిన్ని విషయాలు నా యొక్క నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోని మిస్ కాకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఉంటే కనుక ఆటోమేటిక్గా ఆ యొక్క వీడియో మీకు అంటే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం బాగా ప్రిపేర్ కండి, బాగా ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ట్రిక్స్ అనేటువంటివి ఎట్లా పాస్ కావాలి, ఈజీగా ఎలా చదవాలి అనేటువంటిది నాకున్న అనుభవాన్ని బట్టి గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నాను, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, యాజ్ ఎ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకున్న అనుభవాన్ని మీతో షేర్ చేస్తాను. సో ఇలా ఎంతోమంది స్టూడెంట్స్కి చెప్పాను, సక్సెస్ అయ్యారు కూడా, పిల్లలందరూ పాస్ అయ్యారు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. సో కాబట్టి నా యొక్క నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. ఇది ఈరోజు టాపిక్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ కూడా చేశారనుకుంటున్నాను. నా యొక్క నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.